సో ఈ హెచ్ఐవి గురించి చాలామందికి అపోహలు ఉంటాయి. అంటే హెచ్ఐవి ఉన్న పర్సన్స్‌ని టచ్ చేసినా, వాళ్ళతో కలిసి భోజనం చేసినా, వాళ్ళతో కలిసి ఉన్నా సరే, రూమ్ షేర్ చేసుకున్నా, సో వాళ్ళ నుంచి వీళ్ళకి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుందని అపోహ మన జనాల్లో చాలామందికి ఉంటుంది. కానీ ఇట్లా హెచ్ఐవి ఉన్న వాళ్ళతో కలిసి ఉన్నంత మాత్రాన హెచ్ఐవి సోకదు. ఎవరైతే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తారో హెచ్ఐవి ఉన్న పేషెంట్స్‌తో, ఎస్పెషల్లీ హోమోసెక్షువల్స్‌లో, మళ్ళీ ఎవరికైతే హెచ్ఐవి ఉన్న పేషెంట్ బ్లడ్ ప్రొడక్ట్స్ వితౌట్ ప్రాపర్ టెస్టింగ్ వేరే హెల్తీ పర్సన్స్‌కి ఇచ్చినప్పుడు గానీ, హెల్త్ కేర్ పర్సన్స్‌లో అంటే ఎస్పెషల్లీ సిస్టర్స్‌లో పొరపాటున హెచ్ఐవి ఉన్న పేషెంట్‌కి వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ నీడిల్‌ని వీళ్ళు ప్రాపర్‌గా డిస్పోజ్ చేయకుండా వీళ్ళకి పొరపాటున నీడిల్ స్టిక్ ఇంజ్యూరీ అయినప్పుడు సో వీళ్ళకి హెచ్ఐవి సోకే అవకాశం ఉంటుంది. అంతేగాని హెచ్ఐవి పేషెంట్‌కున్న స్వెట్‌లో కానీ, యూరిన్‌లో కానీ, సలైవాలో కానీ, టియర్స్‌లో కానీ, ఈ మోషన్ ఫీసిస్‌లో ఫీకల్ మ్యాటర్ మలం ద్వారా గానీ హెచ్ఐవి సోకే అవకాశం అయితే లేదు.